నమస్తే. ఇప్పుడు మనం జాగృతి వర్క్షాప్ గురించి అది అవసరమా, మనకి ఎందుకు అవసరం అనేది తెలుసుకుందాం. ఈ జాగృతి వర్క్షాప్లో మనకి 3 విషయాల గురించి అవగాహన కలుగుతుందన్నమాట. అట్లీస్ట్ బేసిక్ విషయాల గురించి మనకి స్పష్టత వస్తుంది. మొదటిదేంటిది? అనారోగ్య ఉపశమనం. మళ్ళీ రెండవది అనారోగ్య నివారణ. మూడవది స్వస్థ వృద్ధి. ఈ 3 విషయాలు కనుక మనకి అవగాహన ఉంటే మనకి అస్వస్థత ఉన్నా కానీ స్వస్థతకి రావటానికి మార్గం తెలుసుకుంటాము. అలానే ఈ స్వస్థతలోనే నిలబడగలగటానికి ఏం చేయాలో కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. ఈ వర్క్షాప్లో మనం మొదటిది అంటే అనారోగ్య ఉపశమనం. అది ఎందుకు కలుగుతుంది, ఎలా కలుగుతుంది? మన విష వ్యర్థాలని అణచివేసి మనకి కలిగే ఇబ్బందులని విముక్తి కలుగుతుంది అన్నమాట. దానికోసం అది ఎలా చేయాలి ఏంటి అనే తెలుసుకునేదానికి ఆ వర్క్షాప్ మనకి ఉపయోగపడుతుంది. అలానే ఈ అనారోగ్య నివారణ అంటే అణచివేయబడిన విష వ్యర్థాలని తొలగించాలి కదా. ఆ తొలగించే మార్గాలు ఏంటి, అది ఎలా చేయొచ్చు అనే తెలుసుకునేదానికి ఈ రెండవ దానిలో అంటే అనారోగ్య నివారణ దానిలో తెలుసుకుంటాం. అలానే స్వస్థ వృద్ధి కలగటానికి మన జీవన శైలి ఎలా ఉంటే ఆ విష వ్యర్థాలు తక్కువగా అంటే లేదంటే కనుక సాధారణ స్థాయిలో ఉత్పత్తి ఇవ్వగలిగి మళ్ళీ వాటిని మన వ్యవస్థలు సక్రమంగా తొలగించేదానికి ఎట్లాంటి జీవన శైలి అనేది తెలుసుకునేందుకే ఈ స్వస్థ వృద్ధి. అర్థమైంది కదా. సో ఈ 3 మనం గనక సరిగా అర్థం చేసుకోవటానికి ఈ వర్క్షాప్ మనకి ఉపయోగపడుతుంది. సో అందరం ఈ వర్క్షాప్ని రిజిస్టర్ చేసుకొని స్వస్థతలో ఉందాం. ఓకేనా?